హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వెన్నెల కిషోర్ లీడ్ రోల్ పోషించిన చారీ త్రిబుల్1 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. చారీ అంటే ఆ చార్లీ మూవీ గుర్తొచ్చేసింది. ఈ సినిమాకి లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 20 minutes అండి. ఇందులో వెన్నెల కిషోర్తో పాటు సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ మరియు కమెడియన్ సత్య తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. అయితే వెన్నెల కిషోర్ మూవీ అంటే మాత్రం మనం కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తాము. కాకపోతే ఈ సినిమాలో కామెడీ డోస్ కొద్దిగా తగ్గింది అనిపించింది. అలాగని మరీ కామెడీ తక్కువ ఉందని కాదండి, నచ్చింది నాకైతే. వెన్నెల కిషోర్ మరియు హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ పెర్ఫార్మెన్స్ కోసమైనా మనం మూవీని ఒకసారి చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే, టెర్రరిస్టులు కొంతమంది హ్యూమన్ బాంబ్స్గా తయారయ్యి జనాల్లో వెళ్ళిపోయి అలా బ్లాస్టింగ్స్ చేస్తుంటారన్నమాట. మరి వాళ్ళని అలా ఆపరేట్ చేస్తున్నది ఎవరు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళందరినీ మన హీరో వెన్నెల కిషోర్ అతని నెంబర్ వచ్చేసి చారీ 311 అనమాట. వెళ్ళి పట్టుకున్నాడా లేదా అనేది మన మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. అయితే స్టోరీలోకి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయడానికి డైరెక్టర్ చాలా టైమే తీసుకున్నాడు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది అన్న టైం నుంచి సినిమా మాత్రం స్పీడ్ అందుకుంటుంది అన్నమాట. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, చారీ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ మాత్రం తన మార్కు మేనరిజంతో సినిమాని చాలా వరకు గట్టెక్కించాడు. ఇక వెన్నెల కిషోర్ తర్వాత హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. చాలా గ్లామర్గా కూడా ఉంది తను. అంతేకాకుండా యాక్షన్ సీన్స్లో కూడా అద్దరు కొట్టేసిందని చెప్పాలి. మరొక సపోర్టింగ్ రోల్లో మురళీ శర్మ గారు నటించారండి. ఆయన కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. అట్లాగే కమెడియన్ సత్య మరియు తాగుబోతు రమేష్ యొక్క కామెడీ కూడా చాలా బాగుందండి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, సైమన్ అందించినటువంటి బీజిఎం చాలా బాగుందండి. ఆ స్పై థ్రిల్లర్ మూవీ కావాల్సినటువంటి మంచి బీజిఎం ఇచ్చాడు. గ్రోవర్ కసీస్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ బాగుందండి. రిచర్డ్ కెవిన్ అందించినటువంటి ఎడిటింగ్ కూడా బాగుందండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఆయన ఇంకొంచెం ఒక 10 minutes ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సోసోగానే ఉన్నాగానే ఉండే, సెకండ్ హాఫ్ ఈ మూవీని నిలబెట్టేసిందని చెప్పాలి. ఇక ఈ మూవీ డైరెక్టర్ అయిన టీజీ కీర్తి కుమార్ విషయానికి వస్తే, ఆయన తీసుకున్నటువంటి సబ్జెక్ట్ బాగుంది కానివ్వండి. సో ఫస్ట్ హాఫ్ విషయంలో కొద్దిగా తడబడ్డాడు. ఓవరాల్గా స్టోరీ మొత్తాన్ని సెకండ్ హాఫ్లో దాచిపెట్టేసి ఫస్ట్ హాఫ్ ఏదో యావరేజ్గా ఇలా లాక్కొచ్చేసాడు. ఎనీహౌ డైరెక్టర్ సెకండ్ హాఫ్ మీద శ్రద్ధ పెడతాం వల్ల ఈ సినిమా కాస్త కూస్తో గట్టెక్కిందని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.